అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ స్రవంతి గారు రచించినటువంటి హృదయ కమలం అనే మొదటి భాగం విందాం. రేణు, పూజకు వేళయిందమ్మా, పువ్వులు కోసావా తల్లి? స్నానం చేసి వస్తూ అడిగారు ముకుందరావు గారు. ఆ పని మీదే వెళ్తున్నాను డాడీ. భుజాల దాకా ఉన్న బాబ్డ్ హెయిర్ని ఎర్రటి రిబ్బన్తో కట్టేస్తూ అంది రేణుక. 10-15 నిమిషాల తర్వాత భక్తిగా చేతులు జోడించి భగవద్ధ్యానం చేసి బయటకు వచ్చేసింది. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. తల్లి వడ్డిస్తూ ఉంటే గబగబా భోంచేసింది. ఏదో హిందీ పాట హమ్ చేస్తూ తన గదికి వెళ్ళి హౌస్ కోట్ విప్పేసి ఆలివ్ గ్రీన్ కలర్ ఫారెన్ నైలెక్స్ చీర కట్టుకుంది. అదే రంగు జాకెట్టు, మొహానికి తేలిగ్గా శాండల్ పౌడర్ అద్దుకుని నుదుట కుంకుమ దిద్దుకుంది. తలదువ్వుకుని చీర మీద కొద్దిగా ఈవినింగ్ ఇన్ ప్యారిస్ స్ప్రే చేసుకుంది. చేతికి వాచి పెట్టుకుంటూ ఉండగా రేణు, తల్లి పిలిచింది. వస్తున్నానమ్మా, టిఫిన్ బాక్స్ మర్చిపోయావు అంటూ వచ్చింది తల్లి విమలమ్మ. థ్యాంక్స్ మమ్మీ అని టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టింది రేణుక. ఉండు, పళ్ళరసం తెస్తాను అని వెళ్ళింది విమలమ్మ. తల్లి ఇచ్చిన పళ్ళరసం తాగేసి ఆమెకు బాయ్ చెప్పి ఇంటికి వెనక వైపున్న బస్ స్టాప్ చేరుకుంది రేణుక. మద్రాస్ మెడికల్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతోంది రేణుక. హాయ్ రేణు, అప్పుడే వచ్చిన శాంతి పలకరించింది. శాంతి క్వీన్ మేరీస్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ బస్ కోసం నిరీక్షిస్తున్నారు. రేణుక వైపు ముగ్ధ దృష్టితో చూస్తూ మాట్లాడుతోంది శాంతి. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, పసిమి ఛాయ, ఎంతటి వారినైనా పాదాక్రాంతులను చేసుకోగల వదన సౌందర్యం, అంతకు మించిన వంపు సొంపులు, తల వెంట్రుకలు మొదలు కాలి వేళ్ల దాకా శరీరంలో ప్రతి అణువు అపురూప సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దే అలవాటు లేదు రేణుకకి. నుదుట ఎర్రగా మెరిసే కుంకుమ, చెవులకు బెంగాలీ రింగులతో నిరాడంబరంగా నిండుగా హుందాగా ఉంటుంది. చీర తప్ప మరొక డ్రెస్ ధరించదు. మగవాళ్ళని ఆకర్షించే ప్రయత్నం అస్సలు చేయదు. అయినప్పటికీ ఆ మహానగరంలో ఆమె కటాక్ష వీక్షణాల కోసం తపస్సు చేసేవారు ఎందరో, ఆమె చిరునవ్వు కోసం పడిగాపులు గాచేవారెందరో లెక్కలేరు. ప్రేమలేఖల సంగతి అయితే సరే సరి, అయితే రేణుక హృదయాన్ని ఇంతవరకు ఎవరూ స్పృశించలేదు. తనేమో తన చదువేమో అంతే, మరో వ్యాపకం పెట్టుకోదు. ముభావంగా గంభీరంగా ఉండే ఆమె అంటే కాలేజీలో అందరికీ జంకు, సంకోచం. అయినా తమ ఆరాధన ఆమె గుర్తించాలన్న తాపత్రయంతో ప్రేమలేఖలు రాస్తారు. రేణుక తను అందుకునే ఆ ప్రేమలేఖలను అసలు చదవదు అన్న సంగతి ఆ ఆరాధకులకు తెలియదు. కనీసం కవరు చింపే ప్రయత్నమైనా చేయక నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో పడేస్తుందన్న సంగతి అసలే తెలియదు. ఏ శాంతి, ఏమిటి ఆలోచిస్తున్నావు? రేణుక అంది. శాంతి ఉలిక్కిపడి చూసింది. ఏం లేదు, దేవుడు కొందరి విషయంలో మరీ పక్షపాతంగా ఉంటాడేమిటా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎవరి విషయంలో పక్షపాతంగా ఉన్నాడంటావు? నీ విషయంలోనే, లేకుంటే నిన్ను మాత్రమే ఎందుకు ఇంత అందంగా పుట్టించాడు? నీ మొహం అని నవ్వి ఊరుకుంది రేణుక. నవ్వినప్పుడు ఆమె బుగ్గల్లో పడే సొట్టల్ని ముగ్ధ దృష్టితో చూసింది శాంతి. బస్సు దిగి కాలేజీ వైపు వెళ్తుండగా డాక్టర్ జార్జ్ ఎదురయ్యాడు. మిస్ రేణుక, నీతో మాట్లాడాలి. సాయంత్రం నా కోసం కొంత సమయం వెచ్చించగలవా? ప్రాధేయపూర్వకంగా అడిగాడు ఇంగ్లీష్లో. అతడేం మాట్లాడాలనుకుంటున్నాడో ఊహించలేనంత అమాయకురాలేం కాదు రేణుక. అయినా కాదనలేక అలాగే అంది ముభావంగా. థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు డాక్టర్ జార్జ్. రేణుకకి విసుగ్గా చికాగ్గా ఉంది. తను మగాళ్ళకి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుందో తనకంత సమీపానికి రావాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. తను ఎన్నుకున్న చదువు మగాళ్లతో కలిసిమెలిసి ఉండక తప్పటం లేదు. ఆ చనువుతో తనను ఆకర్షించాలని చూసే ప్రబుద్ధులు లేకపోలేదు. ఒక్కోసారి మగవాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. ఏ క్షణం ఎవరొచ్చి డార్లింగ్ ఐ లవ్ యూ అంటారేమోనని బెదురుగా ఉంటుంది. తనను ఆకర్షించిన పురుషుడు తన ముందు మోకరిల్లి ఆ మాటలంటే మనస్సు పరవశిస్తుందేమో, అణువణువు పులకరిస్తుందేమో, కానీ తన దేహ సౌందర్యం మాత్రమే చూసి తనతో కాస్తో కూస్తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయం చూసి ఆ మాట చెప్పేందుకు ప్రయత్నించడం చూసి తనింత అందంగా ఎందుకు పుట్టిందా అని మదనపడుతూ ఉంటుంది రేణుక. సాయంత్రం కాలేజీ అయ్యాక విద్యతో కలిసి హోటల్కేసి వెళుతూ ఉండగా వెనక నుంచి మిస్ రేణుక అన్న పిలుపు వినిపించింది. వెనుతిరిగి చూసింది రేణుక. డాక్టర్ జార్జ్. విద్య, నువ్వెళ్ళు, నాకు కాస్త పనుంది అని ఆగిపోయింది రేణుక.
ఆమె వైపు అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయింది విద్య. ఎక్కడికి వెళ్దాం? జార్జి అడిగాడు. ఇక్కడే లాన్లో కూర్చుందాం, ఎటో చూస్తూ అంది రేణుక. ఇద్దరూ వెళ్ళి కాలేజీ లాన్లో కూర్చున్నారు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఏదో మాట్లాడాలన్నారు. నిశ్శబ్ద భంగం చేస్తూ అంది రేణుక. ఆమె ముఖంలోకి ఏదో వెతుక్కుంటున్న వాళ్ళ చూస్తూ, రేణుక, నేను స్టేట్స్కు వెళ్తున్నాను అన్నాడు జార్జి. విన్నాను, నిరాసక్తిగా అంది రేణుక. వెళ్లేలోగా వీలైతే పెళ్లి చేసుకుని సతీ సమేతంగా వెళ్ళాలని నా అభిమతం. మంచిదే, తల వంచుకుని గడ్డి పీకి పోగులు వేస్తూ అంది రేణుక. రేణు, నీకు అభ్యంతరం లేకుంటే నాతో జీవితం పంచుకోగలవా? ఉద్వేగంగా అన్నాడు జార్జి. అతడి వైపు చూసింది రేణుక. ఎర్రగా, పొడుగ్గా, దృఢంగా, నొక్కుల జుట్టుతో ఆడపిల్లల గుండెల్లో గిలిగింతలు పెట్టే రూపం జార్జిది. అయినా రేణుకను ఆకర్షించలేకపోయింది అతడి ఆకర్షణీయమైన రూపం. సారీ, చిన్నగా అంది రేణుక. రేణు, దెబ్బతిన్నవాళ్ల గిలగిలలాడిపోతూ అన్నాడు జార్జ్. ఎందరినో తిరస్కరించిన రేణుక తనను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించవచ్చునన్న అనుమానం అతడికి లేకపోలేదు. అయినా ఆ అనుమానం నిజమయ్యేటప్పటికీ భరించలేకపోయాడు. సారీ, మీకు ఆశాభంగం కలిగించానేమో. మీరంటే ఏనాడు నాకు అటువంటి అభిప్రాయం కలగలేదు. అదీగాక మా డాడీ కులాంతర వివాహానికే సమ్మతించని మనిషి. మరి మతాంతర వివాహానికి అంగీకరిస్తారా? మీ డాడీని కన్విన్స్ చేయలేరా? ప్రాధేయపూర్వకంగా అన్నాడు జార్జ్. నాకు అవసరం లేదు, స్వభావంగా అంది రేణుక. ఇంత నిర్దయగా కాదంటావు అనుకోలేదు. నీతో భవిష్యత్తుని ఎంత అందంగా ఊహించుకున్నానో. నా కలలు కళ్ళలుగా మిగిలిపోవాల్సిందేనా? నువ్వు, నీ అనురాగం, నీ సాహచర్యం లేక నేను ఎలా బతకను? ఆక్రోశిస్తున్నట్టుగా అన్నాడు జార్జ్. కాంతిహీనమై పాలిపోయిన అతడి మొహం చూస్తుంటే రేణుకకు జాలి వేసింది. ఇలా రోజుకొకరిని తిరస్కరించడం తనకు దుర్భరంగా ఉంది. కానీ తనేం చేయగలదు? భగవంతుడు తనకిచ్చింది ఒక్కటే హృదయం. ఆ హృదయంలో ఒకరికే చోటుంటుంది. అతను తన మనస్సు దోచుకునే ఆ గనుడు ఎవరో. జార్జి చప్పున లేచాడు. థ్యాంక్ యూ, నా కోసం అమూల్యమైన మీ సమయం వెచ్చించారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానో లేదో. విష్ యూ ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. గుడ్ బై చెప్పి చరచరా వెళ్ళిపోయాడు జార్జ్. అతను వెళ్ళిన వైపు చూసి నిట్టూరుస్తూ బస్టాప్ కేసి నడిచింది రేణుక. ఆమెకి ఇంటికి వెళ్ళేటప్పటికీ అన్నలు, వదినలు, అక్క, బావ అందరూ వచ్చి ఉన్నారు. సదా నిశ్శబ్దంగా ఉండే ఇల్లు పెద్దవాళ్ల మాటలతో, పిల్లల ఆటలతో, కేరింతలతో ఒకటే సందడిగా ఉంది. రేణుక అందరినీ ఉత్సాహంగా పలకరించింది. ఆమెకు 3 అన్నలు, 1 అక్క. పెద్దన్న నిరంజన్ బ్యాంక్ ఆఫీసర్, రెండో అన్న శ్యామ్ సుందర్ ఇంజనీర్, ఇద్దరూ హైదరాబాదే. మూడో అన్న మధుకర్ ఢిల్లీలో ఒక విదేశీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్. అక్క నీరజ భర్త విజయవాడలో రైల్వే ఇంజనీరు. నీరజ కూడా అక్కడే లెక్చరర్గా వర్క్ చేస్తోంది. ప్రతి సంవత్సరం ఉగాదికి అందరూ మద్రాసులో తల్లిదండ్రుల వద్ద చేరిపోతారు. వారం 10 రోజులు సరదాగా గడిచిపోతుంది. అందుకే రేణుక ఉగాది కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనానంతరం పెద్దన్నలిద్దరూ బావతో పేకాట కూర్చున్నారు. మధుకి పేకాట సరదా లేదు. అందుకే అతను తండ్రి, చెల్లెళ్లతో మాట్లాడుతూ కూర్చున్నాడు. తోడికోడళ్ళు 3 మరో చోట చేరారు. 1 గంట అయింది. ఇహ పడుకోండర్రా, పొద్దున్నే లేవాలి అని హెచ్చరించింది విమలమ్మ. తన గదికి వెళ్ళి పడుకున్న రేణుకకు డాక్టర్ జార్జి గుర్తొచ్చాడు. ఆమె హృదయం చీల్చుకుని వేడి నిట్టూర్పొకటి బయలుకు వెడలింది. డాక్టర్ జార్జ్ అందగాడు. జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలన్న తాపత్రయం ఉన్నవాడు. అందుకు కావలసిన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం ఉన్న అతడితో జీవితం పంచుకోవాలని ఎందరో అమ్మాయిలు ఉవ్విళ్ళూరుతున్నారే. అయినా తన హృదయపు అంచులనైనా స్పృశించలేని అతన్ని జీవిత భాగస్వామిగా ఎలా అంగీకరించగలదు? తల విదిలించి నిద్రకు ఉపక్రమించింది. ఇక తెల్లవారితే ఉగాది. అందరూ తలంటి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించారు. ఉగాది పచ్చడి రుచి చూసి జీవితం అంటే కారం, పులుపు, చేదు, తీపి అనుభవాల మేలు కలయికని మరోసారి గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం చేసి సరదాగా ఒక తెలుగు సినిమా చూసొచ్చారు. మర్నాడు పొద్దున్న అయిష్టంగానే కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం గేటు వద్ద కాచుకునున్న మధు అన్నయ్యను చూసి ఉత్సాహంగా అతన్ని సమీపించింది. ఆమెను అనుసరించింది విద్య. విద్యను చూసి ఏమ్మా కులాసానా వాత్సల్యంగా అడిగాడు మధు. చిరునవ్వుతో తల ఊపింది విద్య. వదిన, బాబిగాడు ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నారు. రేపు ఆదివారం ఇంటికి రారాదు? సాయంత్రం దాకా ఉండొద్దు కానీ.
తప్పక వస్తానన్నయ్య చిరునవ్వుతో అంది విద్య. మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. హోటల్లో కాఫీ తాగి బీచ్కి వెళ్ళి కూర్చున్నారు అన్నా చెల్లెలు. రేణు ఒక మాట అడగనా? మధు అన్నాడు. అడుగు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? తటపటాయిస్తూనే అడిగాడు మధు. ఆశ్చర్యంగా చూసింది రేణుక. ప్రస్తుతం ఖాళీగానే ఉందిలే మనస్సు. ఎందుకు? పెళ్లి గురించి నీ అభిప్రాయం? మరింత ఆశ్చర్యంగా చూసింది రేణుక. ఏమిటో ఈరోజు నీ మాటలు వింతగా ఉన్నాయే. చదువుతో నాకు పెళ్లి గురించి ఆలోచించే తీరికే లేదు. అయినా ఇప్పుడు నా అభిప్రాయం ఎందుకు? ప్రేమించి కానీ పెళ్లి చేసుకోకూడదన్న పట్టింపు నీకుందేమోనని ఆర్దోక్తిలో ఆపేసి చెల్లెల వైపు చూశాడు మధు. అన్నయ్య, ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు కానీ చెప్పదలిచిన విషయాన్ని సూటిగా చెప్పు నిర్మోహమాటంగా అంది రేణుక. నా ఫ్రెండ్ ఆనంద్ తెలుసు కదా? ఎవరు? సినీ హీరో ఆనందేనా? అవును, అతనే. అతడికేమైంది? ఏవీ కాలేదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదామనుకుంటున్నాడు. మంచిదేగా, మధ్య నా అంగీకారం ఎందుకు? ఎందుకంటే అతను నిన్ను చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు రేణు. నువ్వంటే అతను చాలా ఇష్టపడుతున్నాడు. అదృష్టవశాత్తు అతనిది మన కులమే కనుక డాడీ కూడా సుముఖంగానే ఉన్నారు. నువ్వు ఒప్పుకుంటే. అన్నయ్య, పెళ్ళికి కులం ఒక్కటే ముఖ్యమా? తీక్షణంగా అంది రేణుక. మధు మాటల కోసం వెతుక్కుంటున్నట్టుగా చూశాడు. నా కాబోయే భర్త నాలాంటి వాడే అయ్యుండాలని నేను ఆశించడం తప్పంటావా? రేణుకే మళ్ళీ అంది. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండవలసింది సౌశీల్యమని నమ్మే ఛాందసురాలి నేను. మీ ఆనంద్ శీలానికి ఎంత ప్రాధాన్యతనిస్తాడో అందరికీ తెలుసు. రోజుకొక స్త్రీని మార్చుతాడంటారే, వద్దన్నయ్య. అటువంటి వ్యక్తి నీడను కూడా నేను భరించలేను. నేను నా భర్త నాలాగే సామాన్యుడై ఉంటే నాకు అంతే చాలు. నా జీవితంలో అతను ఒక్కడే ఉంటాడు. అలాగే అతడి జీవితంలో నేను ఒక్కదాన్నే ఉండాలి. మీ ఆనంద్ లాంటి వ్యక్తికి అలా భార్యే సర్వస్వంగా బతకటం అంత సులభం కాదనుకుంటాను. అతడి ప్రపంచం చాలా పెద్దది. ఎన్నో పరిచయాలు, మరెన్నో అనుబంధాలు. కొన్ని సందర్భాల్లో భార్యతో గడిపే తీరికే ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులతో రాజీ పడే విశాల హృదయం నాకు లేదు బాబు. అయినా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. పాపం ఆనంద్ డిసప్పాయింట్ అవుతాడేమో. రేణుక మాట్లాడలేదు. మధు చెల్లెలకేసి నిర్నిమేషంగా చూస్తుంటే, ఏమిటన్నయ్య అలా కొత్తగా చూస్తున్నావు అంది రేణుక నవ్వుతూ. నీ అందానికి తగ్గ వరుడు లభిస్తాడా అని. అందుకేనా మీ ఆనంద్ గారిని రికమెండ్ చేశావు? ఆలోచించు రేణు. ఆనంద్ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. పెళ్ళైనా నీ చదువుకి భంగం వాటిల్లదు. పైగా నువ్వు కోరితే పై చదువులకు విదేశాలకు పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అత్యంత ఆధునికమైన నర్సింగ్ హోమ్ నిర్మించి పెడతానంటున్నాడు. అన్నయ్య, మధ్యలోనే అందుకుని అంది రేణుక. నగలు, కార్లు, బంగళాలు వీటి మీద మోజు లేదు నాకు. పై చదువుల నిమిత్తం విదేశాలు వెళ్లాలన్న కోరిక కూడా లేదు. ఇక్కడి చదువు చాలు నాకు. మారుమూల కుగ్రామంలో వర్క్ చేసేందుకు కూడా సిద్ధమే. నేను కోరుకునేదల్లా నా కోసమే జీవించే వ్యక్తితో ప్రశాంత జీవనం. నువ్వేదో రహస్యం మనసులో ఉంచుకుని ఈ మాటలు అంటున్నావు. నిజం చెప్పు, నువ్వెవరినో ప్రేమిస్తున్నావు కదూ? లేదన్నయ్య, శ్యామలక్క చావు కళ్ళారా చూసి కూడా ప్రేమ మైకంలో పడేందుకు ఎన్ని గుండెలుండాలి. అసలు ప్రేమ, ప్రణయం ఈ మాటలు వింటేనే వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది నాకు. అందుకే పెళ్ళయ్యాక భర్తను ప్రేమించవలసిందే తప్ప పెళ్ళికి ముందు ప్రేమ గీయమ జాంతానై నవ్వింది రేణుక. మర్నాడు ఉదయం విద్య వచ్చింది. ఆమె మొహం పాలిపోయి ఎలాగో ఉంది. అలాగున్నావే, ఏం జరిగింది అంది రేణుక ఆందోళనగా. పొద్దున్నే ఒక షాకింగ్ న్యూస్ విన్నాను. ఏమిటది? డాక్టర్ జార్జ్ చనిపోయాడు తెలుసా? నిశ్చేష్టురాలైంది రేణుక. ఎవరు చెప్పారు? హీన కంఠంతో అంది. రోజు పొద్దున్న 5 గంటలకల్లా లేచే వ్యక్తి 8 గంటలైనా గదిలోంచి బయటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళ అనుమానంతో తలుపులు విరగ్గొట్టి చూస్తే లోపల సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతూ కనిపించాట. కాళ్ళు నిలబడే శక్తి కోల్పోయినట్టుగా నుంచున్న చోటనే కూలబడిపోయింది రేణుక. మై గాడ్, ఎంత పని జరిగింది! ఆమె మనస్సు తల్లడిల్లిపోయింది. జార్జ్ ఆత్మహత్య కారణం తను అతన్ని కాదంటమేమోనేమో అనే అనుమానం పట్టి పీడించసాగింది. ఇలా చేస్తాడని కల్లోలైనా అనుకోలేదు. చచ, ఇంత దుర్బల మనస్కుడేమిటి? తను కాదంటే మాత్రం డాక్టర్గా మనిషి ప్రాణాల విలువ బాగా తెలిసిన వ్యక్తి అయ్యుండి ఈ మార్గం ఎన్నుకుంటాడా? కోరిక నెరవేరకపోయినంత మాత్రాన నిండు జీవితాన్ని అంతం చేసుకోవాలా? ప్రేమే జీవితం కాదు కదా. జీవితంలో ఒక భాగం మాత్రమే ప్రేమ. ప్రేయసే జీవిత సర్వస్వం కాదు. తను నవ్వినప్పుడు నవ్వి ఏడ్చినప్పుడు ఓదార్చే ఆత్మీయులు ఎందరో ఉన్నారు.
ప్రేమ విఫలమైనంత మాత్రాన బలవంతంగా ప్రాణాలు తీసుకుని కన్నవాళ్ళు, తోబుట్టువులు, స్నేహితులు, ఆత్మబంధువులు, శ్రేయోభిలాషులు అందరి గుండెల్లో చిచ్చు రగిలించాలా? తన కారణంగా ఒక మంచి వ్యక్తి చనిపోయాడంటే ఈ జన్మలో తనకు మనశ్శాంతి ఉంటుందా? రేణుక విపరీతంగా చలించిపోయింది. ప్రేమ ఇంత బలవత్తరమైందా? ప్రేమించిన వ్యక్తి కాదన్నంత మాత్రాన బతుకు మీదే విరక్తి పుట్టించేంత శక్తివంతమైందా? రేణు, ఏమిటి అలా అయిపోయావు? రేణుక భుజాలు పట్టి కుదుపుతూ ఆదుర్దాగా అంది విద్య. ఏమీ లేదు, సమాజానికి ప్రయోజనకారి అయిన ఒక మంచి డాక్టర్ తొందరపడి ఆత్మహత్య చేసుకున్నాడంటే వ్యధగా ఉంది. మనకే అలా ఉంటే అతడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? డాక్టర్ జార్జి లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే అతడి మనసు ఎందుకో తీవ్రంగా గాయపడి ఉండాలి. రేణుక తల వంచుకుంది. ఆఖరి చూపులు చూసొద్దామా? విద్య అంది. తప్పకుండా అని ఇంట్లో చెప్పి విద్యతో పాటు డాక్టర్ జార్జి ఇంటికి వెళ్ళింది రేణుక. నిన్నటి దాకా చురుగ్గా చైతన్య స్రవంతిలా చుట్టి వస్తున్న మనిషి ఈనాడు ప్రాణాలు లేని కట్టె. ఇంకాసేపట్లో భూస్థాపితం అవుతాడు. ఒక విధంగా అతడి జీవితం అలా పరిసమాప్తి కావటానికి కారణం తనే అనుకుంటే ఆమెకు ఆపుకోలేనంత దుఃఖం కలిగింది. అతడి కాళ్ల దిక్కున కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విద్య అనునయంగా ఆమె భుజం నొక్కింది. జార్జి తల్లిదండ్రుల గోడు చెప్పనలవి కాకుండా ఉంది. అతని ఒక్కగానొక్క చెల్లెలు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంతమంది దుఃఖానికి కారణం తానే అనుకుంటే రేణుక హృదయం మరింతగా కృంగిపోయింది. సాయంత్రం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు మొహంతో ఇల్లు చేరింది. ఎవరెంత చెప్పినా ఆ రాత్రి పచ్చి గంగ ముట్టలేదామె. ఇక రోజులు గడిచిపోతున్నాయి. రేణుక అన్నలు, వదినలు, అక్క, బావ అందరూ వెళ్ళిపోయాక తల్లిదండ్రులతో ఒంటరిగా మిగిలిపోయింది రేణుక. డాక్టర్ జార్జి మరణం ఆమెలో అనూహ్యమైన మార్పు తెచ్చింది. ఎప్పుడూ పరధ్యానంగా స్తబ్దుగా ఉంటోంది. ఆమెలో మార్పు కనిపెట్టి ఒకరోజు విద్య అడిగింది, నీలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది, ఏం జరిగిందో చెప్పవా అని. రేణుక చెప్పేసింది. విని నిట్టూర్చింది విద్య. నేను మగాళ్లను రెచ్చగొట్టేలా అలంకరించుకోను. నేనేమో నా చదువేమోగా ఉంటాను. నేను ఒక్క నీతో తప్ప మన క్లాసులో తక్కిన లేడీ స్టూడెంట్స్తో కూడా అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడను. అయినా నా వెనక ఇలా పడతారు ఎందుకు? అందంగా పుట్టడమే నేను చేసిన నేరమా? జార్జికి నా పట్ల అటువంటి అభిప్రాయం ఉండొచ్చని నేను ఊహామాత్రంగానైనా అనుకోలేదు. వ్యక్తిగతంగా నీతిమంతుడు, వృత్తిరీత్యా ప్రజ్ఞావంతుడు. అందుకే అతనంటే నాకెంతో గౌరవం. అతడు సర్జరీలో స్పెషలైజేషన్కి స్టేట్స్ వెళ్తున్నాడని తెలిసి అందరికన్నా ఎక్కువ ఆనందించాను. నా మనసులో అతడంటే గౌరవమే తప్ప మరే భావాలు లేవు. అందుకే అతడి కోరిక కాదన్నాను. అంత మాత్రాన ఎంతో జీవితం చూసినవాడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నవాడు అలా బలవంతంగా ప్రాణాలు తీసేసుకోవాలా? ఒక ప్రజ్ఞావంతుడైన డాక్టరు నా కారణంగా చనిపోయాడు అంటే నాకెంత చిత్తక్షోభగా ఉందో చెప్పలేను. ఆవేదనగా అంది రేణుక. నువ్వంత కఠినంగా అతన్ని తిరస్కరించి ఉండకూడదేమో, నెమ్మదిగా అంది విద్య. నిన్ను పెళ్ళాడటం నాకు ఇష్టం లేదని మృదువుగా చెప్పినా కఠినంగా చెప్పినా ఒకటే కదా. పోనీ ఒప్పుకొని ఉంటే జీవితాంతం కలిసిమెలిసి బతకవలసిన స్త్రీ పురుషుల మధ్య ఉండవలసింది గౌరవభావం కాదు విద్య, రెండు మనసులను ఏకం చేసే అనురాగం. నాకు అతని ఎడల అటువంటి అభిప్రాయం ఏనాడూ లేదు. పైగా నీకు తెలుసుగా, డాడీకి కులమతాల పట్టింపు మరీ ఎక్కువ. డాడీకి ఇష్టం లేని వివాహం చేసుకుని ఆయన మనస్సు నేను నొప్పించలేను. ఒకవేళ భవిష్యత్తులో ఏ క్రైస్తవ మతానికో మహమ్మదీయ మతానికో చెందిన యువకుడు నీ మనస్సును ఆకర్షించడం జరిగితే క్షణంసేపు మౌనంగా ఉండి అప్పుడు నా మనసు చంపుకుంటానే తప్ప నన్ను కంటిపాపలా చూసుకునే డాడీ మనసు మాత్రం నొప్పించను, అంది రేణుక స్థిర నిశ్చయ కంఠంతో. విద్య మరి మాట్లాడలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన రేణుకకి ఇంటి ముందు పూల మొక్కల మధ్య గార్డెన్ చైర్లో కూర్చుని ఏదో వేదాంత గ్రంథం దీక్షగా చదువుతూ కనిపించారు తండ్రి. హలో డాడీ, ఈరోజు ఏమీ ప్రోగ్రాం లేదా? తీరిగ్గా ఇంట్లోనే కూర్చున్నారు, పలకరించింది రేణుక. ఈరోజు ముఖ్యమైన ప్రోగ్రాం ఏం లేదమ్మా, అందుకే వెళ్ళలేదు, కూర్చో, కూతురు వంక ఆపేక్షగా చూస్తూ అన్నారు ముకుందరావు గారు. రేణుక కూర్చుంది. మీకు ఈ మధ్య ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది డాడీ అంటూ ఉండగా లోపల నుంచి తల్లి వచ్చింది. కాఫీకి లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నావేమిటే, ఇందా కాఫీ అంటూ కూతురికి కాఫీ గ్లాస్ అందించింది. అమ్మాయి పెళ్లి చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా, లేక ఇలాగే వేదాంత గ్రంథాలు చదువుతూ కూర్చుంటారా? రేణుక లోపలికి వెళ్ళాక విమలమ్మ అంది. ఆశ్చర్యంగా చూశారు ముకుందరావు గారు. లక్షణంగా చదువుకుంటున్న పిల్లలకి ఇప్పుడు పెళ్లి చేయటం ఏమిటి?
ఆ పెద్ద చదువు చదువుతోంది మీ కూతురు, కూర్చొని మురిసిపోండి చూసుకుంటూ విసురుగా అంది విమలమ్మ. భార్య ధోరణి అర్థం కాలేదు ముకుందరావు గారికి. రేణుక మెడిసిన్ చదువుతున్నందుకు తనకన్నా ఆవిడే ఎక్కువగా మురిసిపోతుంటుంది ఎప్పుడు. మరి ఇప్పుడు ఈ విసురులేమిటి? విమలమ్మే మళ్ళీ అంది. ఇది అయ్యాక ఎండి అంటుంది, ఆ తర్వాత అమెరికా అంటుంది. అంతంత పెద్ద చదువులు చదివాక అమ్మాయికి మనం చూసే వరుడు నచ్చుతాడా అంది విమలమ్మ. ఆమె ఎదురు చూసినట్టే ముకుందరావు గారు ఆలోచనలో పడ్డారు. ఏమండి నాదో మాట. నొసలు చిట్లించారు ముకుందరావు గారు. ఏమిటి? మెడిసిన్ చదివే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారట కదా. అయితే అది కాదండి, విద్య చెప్పింది. మన రేణువును ఆకర్షించేందుకు ఎందరో అబ్బాయిలు ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నారట. అమ్మాయి నిప్పు లాంటిది, ఆకర్షణలకు ప్రలోభాలకు లొంగిపోయే రకం కాదని నాకు తెలుసు. అయితే వయస్సు ప్రభావానికి లోబడకుండా ఉండటం మానవ తరం కాదు. అప్పుడు అని మాటలు ఆపేసి భర్త వైపు ప్రాధేయపూర్వకంగా చూసింది విమలమ్మ. అప్పుడు మీరు అమ్మాయి మాట కాదనకూడదు. ఆమె కోరుకున్న వాడితో పెళ్లి జరిపించాలి. అందుకు ఇష్టమైతేనే రేపు అమ్మాయిని కాలేజీకి పంపండి, లేకుంటే చదువు మానిపించి పెళ్లి ప్రయత్నాలు చేయండి. ముకుందరావు గారు మాట్లాడలేదు. ఏమండి, పెద్దమ్మాయి చావు ఇంకా నా హృదయంలో పచ్చిగానే ఉందండి. మరోసారి శోకం తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే మీకు చేతులెత్తి మొక్కుతాను, ఆలోచించండి ప్రాధేయపూర్వకంగా అంది విమలమ్మ. ముకుందరావు గారు మౌనంగా పుస్తకం అందుకుని చదవటం ప్రారంభించారు. విమలమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇక మధ్యాహ్నం లంచ్ అవర్లో రేణుక స్నేహితురాళ్ళు నవ్వులు మాటలు మధ్య టిఫిన్ బాక్సులు ఖాళీ చేస్తున్నారు. అన్నట్టు నీకు విషయం తెలుసా? విద్య అంది. ఏమిటే? మనలో ఒకరికి ఈరోజు బర్త్డే, ఎవరికి చెప్పుకొని చూద్దాం నవ్వుతూ అంది విద్య. ఒకరి వైపు ఒకరు ఆరాగా చూసుకున్నారు అందరూ. చివరికి అందరి చూపులు రేణుక మీద నిలిచాయి. ఎప్పుడూ నిరాడంబరంగా ఉండే రేణుక ఈరోజు ప్రత్యేకంగా అలంకరించుకుంది. తలంటు పోసుకుని కుంకుమ రంగు కంచిపట్టు చీరగట్టుకుని కెంపు సెట్టు పెట్టుకుని శృంగార దేవతలాగా మెరిసిపోతోంది. దొంగ, నీకే కదా ఈరోజు బర్త్డే? ఉషా అంది. చిరునవ్వుతో తల ఊపింది రేణుక. హ్యాపీ బర్త్డే టు యూ ముక్త కంఠంతో అన్నారు అందరూ. థ్యాంక్ యూ. ఊరికే థ్యాంక్స్ చెప్పడం కాదు, హోటల్లో పామ్ గ్రోవ్లో సాయంత్రం మాకు పార్టీ కావాలి లావణ్య అంది. ఓకే చిరునవ్వుతో అంది రేణుక. సాయంత్రం హోటల్లో ఎవరికి కావాల్సింది వారు ఆర్డర్ ఇచ్చాక తన కోసం ఐస్ క్రీం తెప్పించుకుంది రేణుక. యవ్వన సౌరభం వెదజల్లుతూ వసంత కన్యలా వెలిగిపోతున్న మెడికల్ కాలేజీ విద్యార్థినులు హోటల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా స్నేహితురాండ్ర మధ్య చుక్కల మధ్య చంద్రుల్లా వెలిగిపోతున్న రేణుక మీద చాలామంది మగాళ్ల దృష్టి స్థిరంగా నిలిచిపోయింది. వాళ్ళ చూపులు చురకత్తుల్లా తగులుతుంటే తల వంచుకుని ఐస్ క్రీం కప్పు మీదే చూపులు నిలిపి ఐస్ క్రీం తింటోంది రేణుక. రేణు, ఏమిటే పుట్టినరోజు కదా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా అలా మౌనంగా కూర్చున్నావు? సీత అంది. మనం బలవంతంగా పరుసు ఖాళీ చేస్తుంటే తను ఉత్సాహంగా ఎలా ఉంటుందే వెర్రి మొహమా నవ్వుతూ అంది విద్య. నీ మొహం అందంగా కసురుకుంది రేణుక. చూశారా గుసగుసగా అంది వైదేహి. ఏమిటి? ఎలిజబెత్ అంది. అటు చూడండి అని ఒక దిశ చూపింది వైదేహి. అందరూ అటు చూశారు ఆసక్తిగా. ఫైనల్ ఇయర్ కుసుమ, డాక్టర్ వరదరాజన్ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఒకరివైపు ఒకరు ఆర్తిగా తపనగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ టిఫిన్ ఆరగిస్తున్నారు. లవ్ బర్డ్స్ ఉత్సాహంగా అంది ఎలిజబెత్. తనేం బాగుంటుందని తన వెనక పడ్డాడు డాక్టర్ వరదరాజన్. రూపసి అయిన ఉష కుసుమ వంక చులకనగా చూస్తూ అంది. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు. ఆమెలో అతడు ఏం అందాలు చూశాడో మనకేం తెలుసు. అసలు ప్రేమ ప్రధానంగా మనస్సుకు సంబంధించింది. మనస్సు ఎప్పుడు ఎవరి విషయంలో స్పందిస్తుందో మనకు తెలియదు అంది సునంద. నిజమే, మనస్సు ఏ క్షణం ఎవరికేసి ఆకర్షించబడుతుందో తెలుసుకోవటం మానవ సాధ్యం కాదు. ఏది ఏమైనా ప్రేమించటం ప్రేమించబడటం ఒక మహత్తరమైన అనుభవం అంటాడు. ఎవరో ఒక రచయిత. అంతేనా? ఇంకా ఎవరో అనుకున్నాను కొంటెగా అంది భామ. ఇక ఆమె భావం అర్థం చేసుకుని నవ్వేసింది ఎలిజబెత్. నేను ఇంకా అదృష్టానికి నోచుకోలేదులే. ఏ అదృష్టానికి? రేఖ అడిగింది. ప్రేమించబడే అదృష్టానికి. అదొక పెద్ద అదృష్టం ఏమిటి? ఆర్దోక్తిలో అంది రేణుక. రోజుకు 100 ప్రేమ లెక్కలు అందుకుని నీకు ప్రేమించబట్టం అదృష్టం అనిపించదేమో కానీ నా దృష్టిలో ఒక మగాడి హృదయంలో ప్రణయ జ్యోతి వెలిగించి అతడికి సమస్తంగా మారి అతడికి ప్రాణమై బతకటం ఒక వరంగా భావిస్తాను నేను భావావేశంతో అంది ఎలిజబెత్. ఇక నాకు మాత్రం ప్రేమ అన్న మాట వింటేనే ఒంటికి కారం రాసుకున్నట్టు బగబగా మండుతుంది. కంటికి కాస్త నదురుగా కనిపించే ఆడదాన్ని చూస్తే ప్రతి వెధవకి పైత్యం ప్రకోపిస్తుంది.
దానికే ప్రేమ అన్న పేరు పెట్టేసి ఆ స్త్రీ జీవితంలో ఆడుకునేందుకు తయారవుతారు. శోచనీయమైన విషయం ఏమిటంటే ప్రొఫెసర్లు, డాక్టర్లు సైతం ఈ మానసిక దౌర్బల్యానికి లొంగిపోవటం. రాను రాను మగాళ్ళని చూస్తేనే అరికాలమంట నెత్తికెక్కుతోంది. మగవాసనే సోకని చోటుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రేణుక అంది. ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ చూస్తూ ఉండు, నువ్వే తలమునకలుగా ప్రేమలో పడతావు. అప్పుడు ప్రేమే నిత్యం, ప్రేమే దైవం, ప్రేమే స్వర్వం. కనుక స్త్రీ పురుషులారా ప్రేమించండి, ప్రేమ మాధుర్యంలో తేలిపోండి, జీవితాలను రసమయం చేసుకోండి అంటూ ప్రేమ ప్రచారం సాగిస్తావు అని నవ్వింది లావణ్య. రేణుక ముఖం చిట్లించి ఊరుకుంది. ఐస్ క్రీం తినటం పూర్తి చేసి పరధ్యానంగా చుట్టూ చూస్తూ కూర్చున్న ఆమె హఠాత్తుగా త్రుళ్ళిపడింది. చప్పున అన్ని శబ్దాలు ఆగిపోయి చుట్టూ నిశ్శబ్దం, అతి మధురమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండెల్లో చిరుగంటలు సుమధురంగా మోగుతుంటే ఎన్నో జన్మల యుగ యుగాల నాటి ఏదో జ్ఞాపకం, అతి తీయని జ్ఞాపకం ఆమె హృదయపు అట్టడుగు పొరల్లోంచి ఉవ్వెత్తున లేచిపడే కెరటంలా అతి వేగంగా పైకి ఎగిసిపడుతూ ఆమెను వివస్యను చేసింది. స్తబ్దుగా ఉండే ఆమె మనసులో వర్ణనాతీతమైన ఏదో సంచలనం, అలజడి, అణువణువున ఏదో పులకింత, గుండెల్లో అనిర్వచనీయమైన ఏదో స్పందన, ఏదో మైకంలో పడిపోతున్న అనుభూతి రేణుకలో ఈ సంచలనానికి కారణం. వాళ్లకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఒక యువకుడు బాగా ఎత్తుగా, బలిష్టంగా, చామాను ఛాయగా ఉన్నాడు. జుట్టు, నుదురు, కళ్ళు, ముక్కు, నోరు పూర్తిగా నీగ్రో పోలికలో ఉన్న అతను చెప్పలేనంత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అతను రేణుక వైపు అనిమిషంగా చూస్తున్నాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఇద్దరికిద్దరు చూపులు విడదీసుకోకుండా ఒకరివైపు ఒకరు అలాగే తాదాత్మ్యంగా చూసుకుంటూ చుట్టూ ప్రపంచాన్నే మరిచినట్టుగా కూర్చున్నారు. రేణు వెళ్దామా? రేణుక భుజం మీద తట్టి పిలిచింది విద్య. సుందర స్వప్నం నుంచి మేల్కొన్న దానిలా చూసింది రేణుక. బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా రోడ్డుకు అటువైపున్న పాన్ షాప్ ముందు నిలబడి సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించాడు ఇందాకటి నీగ్రో యువకుడు. అతడి చూపులు రేణుక మీదే నిల్చున్నాయి. రేణుక అణువణువున ఏదో ఉద్వేగం, మాటల కందని ఏదో మధురానుభూతి. బస్సు వచ్చి ఆగింది. అయిష్టంగానే బస్ ఎక్కింది. అతనెవరు? పేరేమిటి? ఏం చేస్తూ ఉంటాడు? ఈ మహానగరంలో అతను ఎక్కడుంటాడు? తను మళ్ళీ అతన్ని చూస్తుందా? మనసులో ఏదో ఆరాటం, అశాంతి, అస్థిమితం. బస్సు దిగి ఇంటికేసి నడుస్తున్న రేణుక వెనక బోట్ల చప్పుడు వినిపించి వెనుదిరిగి చూసింది. లిప్త కాలం ఆమె గుండె ఆగిపోయింది. మరుక్షణం రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. ఆమె శరీరం వెనక అందాలు చూస్తూ మెల్లగా నడిచొస్తున్నాడు ఆ యువకుడు. రేణుక వెనుదిరగడంతో అతడు చప్పున ఆగిపోయాడు. ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయారు. ముందుగా తెప్పరిల్లిన రేణు చప్పున ఇంట్లోకి వచ్చేసింది. గేటు మూసేస్తూ చూసింది. అతని ఇంటివైపు పరిశీలనగా చూసి తనను అనుసరించి అతను ఎందుకు వచ్చినట్టు, ఒకవేళ అతను ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాడా, లేక తనెవరో ఎక్కడుంటుందో తెలుసుకునే నిమిత్తం తన వెన్నంటి వచ్చాడా? రేణుక ఉలిక్కి పడింది. మగాళ్లను విపరీతంగా ద్వేషించే తను ఈరోజు ఒక మగాణ్ణి గురించి, అది ముక్కు మొహం తెలియని నీగ్రో లాంటి అపరిచితుడి గురించి ఆలోచిస్తోంది. స్నానం చేస్తూ అతను గుర్తొచ్చి శరీరాన్ని చేతులతో కప్పుకుంది. ఒళ్ళు జల్లుమంది, ముఖం ఎర్రగా కందిపోయింది. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా మనసులో చొరబడి అల్లరి చేస్తున్నావు? మనసులో ప్రేమగా కసురుకుంది. అదే తిండి తినటమే, కోడి కెలికినట్టు కిలికి లేచిపోతున్నావు? కూతురు వైపు విడ్డూరంగా చూస్తూ అంది విమలమ్మ. ఆకలి లేదమ్మా. వయస్సు పిల్లకి ఆకలి లేకపోవటం ఏమిటి? రేణుక మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ శుభ్రం చేసాగింది. ఆ పని పూర్తయ్యాక తన గదిలోకి వెళ్ళిపోయింది. టేబుల్ ముందు కూర్చుని పుస్తకం తెరిచింది. పుస్తకం పేజీలో అతను స్నిగ్ధ దరహాసం చేస్తూ కనిపించాడు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ చదువు మీద ఎప్పట్లాగా మనసు లగ్నం చేయలేకపోయింది. శరవేగంతో అతడికేసి పరుగులు తీస్తూ పారిపోతున్న మనసును అదుపులో పెట్టడం అసాధ్యమైంది. గత్యంతరం లేక పుస్తకం మూసేసి వెళ్ళి పడుకుంది. ఆమెకు అసలు ఆ రోజు చదవాలనిపించలేదు. వెచ్చగా పడుకుని తన మనస్సుని ఇంతగా కదిలించినటువంటి ఆ యువకుని గురించి ఆలోచించాలనిపించింది. ఆమె పెదవులు చిరునవ్వుతో అందంగా విచ్చుకున్నాయి. ఎత్తుగా, బలిష్టంగా, అణువణువున మగసిరి ఉట్టిపడుతూ ఎంత టీవీగా, హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆ జుట్టు ఎంత బిరుసుగా, చిలిపిగా ఉంది. ఆ గుబురు వెంట్రుకలను తాను సవరించే రోజు వస్తుందా? బలిష్టమైన అతడి బాహువుల మధ్య ఇమిడిపోయి అతడి గుండె చప్పుడు వింటూ రేణు ఉలిక్కి పడింది. ఈరోజు తనకేమైంది? అపరిచితుడైన ఆ వ్యక్తిని గురించి ఇంత సన్నిహితంగా తను ఎలా ఆలోచిస్తోంది? కొన్ని గంటల క్రితం దాకా మగవాసనే సోకని చోటికి వెళ్ళిపోవాలనుకుంటూ మగాడిని ఎంతగానో ద్వేషించిన తను ఇప్పుడు ఒక మగాడిని కోరుకుంటోంది. అతన్ని మళ్ళీ ఈ జన్మలో చూస్తుందో లేదో.
అటువంటిది అతడి గురించి అంతగా ఆలోచిస్తుంది ఏమిటి? తల బెదిలించి మంచం పక్కనే ఉన్న రేడియో స్విచ్ ఆన్ చేసింది. ఆంఖో మే తుమ్, హోఠోం పే తుమ్, దట్కన్ మే తుమ్, సాసో మే తుమ్, అలా అమిత్ కుమార్ శ్రావ్యంగా పాడుతున్నాడు. తన ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పట్టేలాగున్న ఆ పాటను పరవశంగా విన్నది రేణుక. ఎవరతను? తననంతగా ఆకర్షించిన అతని పేరేమిటి? ఏం చేస్తూ ఉంటాడు? మధురోహలలో తేలిపోతూ కాలగతినే మరిచిపోయి పడుకున్న రేణుకకు హఠాత్తుగా 10 ఏళ్ల క్రితం ఒంటి మీద కిరోసిన్ గుమ్మరించుకుని కాల్చుకు చచ్చిపోయిన అక్క శ్యామల గుర్తొచ్చి పెనుగాలిలో చిగురుటాకులా వణికిపోయింది. తన తండ్రికి పుట్టిన వాళ్లకు ప్రేమించే స్వేచ్ఛ లేదు, జీవన సహచరుని ఎన్నుకునే స్వాతంత్ర్యమూ లేదు. ఎంత చదువుకున్న తండ్రి ఇష్టానికి తలవంచాల్సిందే. తన మనసులోకి వేగంగా జొరబడుతున్న ఆ యువకుణ్ణి ఇప్పుడే బయటికి గెంటేయకపోతే తను మానసికంగా తీవ్రమైన వ్యధకు గురి కావాల్సి వస్తుంది. శ్యామలక్కలాగే తన జీవితము విషాదాంతమవుతుంది. రాగ భావనలతో నిండిపోయిన మనసులో సన్నగా బాధ బయలుదేరింది. మరి ఈ భాగం ముగిద్దామా? రెండో భాగం మనం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.